18వ లోక్సభ ఎన్నికలలో ఎం అంశం ప్రధాన పాత్ర వహిస్తోంది. మోదీ, ముస్లింలు, మంగళసూత్రాలు, ఇంకా మటన్, మచిలీ మొదలైనవి ఎన్నికల శబ్దకోశంలో భాగమయ్యాయి. తమ క్లిష్ట పరిస్థితికి ప్రతిపక్షాలు మరో 3 ఎంలను కూడా తప్పుపడుతున్నాయి. కానీ ఈసారి ఒకే ఒక్క ఎం మాత్రమే అధికారానికి పోటీ పడుతున్న పార్టీల జయ అపజయాల నిర్ణయాత్మక అంశంగా రుజువు అవనుంది. భారతదేశ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ప్రస్తుత సార్వత్రిక పోర్లో మహిళా ఓటు గొప్ప ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ అతి ప్రధాన నిర్ణయాత్మక పవర్ ఆఫ్ 49 ఓటు బ్యాంకే ఏ పార్టీకి తిరుగులేని విజయావకాశాలు లేనట్టుగా కనిపిస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి ఒక పెద్ద అనుకూలతను సమకూరుస్తోంది. కనుకనే ఈ హవారహిత ఎన్నికల్లో ఓటర్ల మొగ్గు అధికార పక్షం వైపే ఉందని చెప్పవలసి వస్తోంది. తొలుత ఓటింగ్ లెక్కలు చూద్దాం. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా పోలింగ్లో పాల్గొనడం ప్రప్రథమంగా 2019లో సంభవించింది. పురుష ఓటర్లలో 67.02% మంది ఓటు వేయగా 67.18% మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన స్త్రీల శాతం స్వల్ప స్థాయిలో మాత్రమే ఎక్కువగా ఉన్నప్పటికీ అది విస్మరించలేని ప్రాధాన్యమున్న పరిణామం. 2024లో నమోదైన మహిళా ఓటర్ల సంఖ్యలో గతంలో కంటే 7.5% పెరుగుదల ఉంది. కాగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 5% మించి ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇప్పుడు 471 మిలియన్ మహిళల ఓటర్లుగా నమోదయ్యారు. స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తి 2019లో 8 రాష్ట్రాలలో మహిళలకు అనుకూలంగా ఉండగా 2024లో ఆ సానుకూలత 12 రాష్ట్రాల్లో ఉంది. 2019లో 46% మంది మహిళా ఓటర్లు బీజేపీకి ఓటు వేయగా పురుష ఓటర్లు 44% మంది మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారని యాక్సిస్ మై ఇండియా పోల్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల ఓటింగ్ తీరుతెన్నులపై 2019లో లోక్ నీతి CSDS నిర్వహించిన ఒక అధ్యయనంలో కుటుంబంలోని పురుష సభ్యులు నిర్దేశించిన లేదా సూచించిన ప్రకారం కాకుండా సొంత నిర్ణయంతో ఓటు వేసిన మహిళల సంఖ్య 59%గా ఉన్నట్టు వెల్లడైంది. పురుష స్వామ్య బంధనాల నుంచి మహిళా విముక్తికి ఇదొక తిరుగులేని నిదర్శనం. ఎన్నికల రంగంలో మహిళా ఓటర్ ప్రాధాన్యం పెరగడం కేవలం 2014 అనంతర పరిణామమేమీ కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితే ఆ ప్రాధాన్యానికి తొలి నిదర్శనం. ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఆమె ఉద్దేశపూర్వకంగా మహిళా ఓటర్లకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. మహిళల శ్రేయస్సుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పలు రాయితీలు కల్పించారు. మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆమె ప్రత్యేకంగా ఈ చర్యలు చేపట్టారు. జయ వినూత్న ఆలోచనలు ఆశించిన ఫలితాన్నిచ్చాయి. వరుసగా రెండో మారు కూడా అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు. బీహార్లో నితీష్ కుమార్ బాగా వెనుకబడిన వర్గాల వారిని ఆకట్టుకోవడం ద్వారా లాలూ ప్రసాద్ యాదవ్ కుల సమీకరణాల ఆధిక్యతను బద్దలు కొట్టడమే కాకుండా మహిళలలో తనదైన ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును సృష్టించుకోవడంలో కూడా విజయవంతమయ్యారు. 2006లో బీహార్ దేశంలోనే ప్రప్రథమంగా పంచాయతీలు, ఇతర స్థానిక పాలనా సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. బెంగాల్లో మమతా బెనర్జీ 2021లో బీజేపీని విజయవంతంగా ఎదుర్కొని వరుసగా 3సారి అధికారానికి వచ్చారు. కన్యాశ్రీ మొదలైన మహిళా కేంద్రిత సంక్షేమ పథకాలను అమలుపరచడం ద్వారానే మమత ఆ విజయం సాధించగలిగారు. అలాగే బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడము, ఛత్తీస్గఢ్ను మళ్లీ కైవసం చేసుకోవడము మహిళలకు నేరుగా నగదు ప్రయోజనాలు కల్పించడానికి ఉద్దేశించిన లాడ్లీ బెహనా, మహతారీ వందన మొదలైన స్త్రీ సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందనడంలో సందేహం లేదు. గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి గృహిణికి నెల 2000 ఆర్థిక సహాయం అందించి గృహలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పన ఇత్యాది హామీల వల్లే సుసాధ్యమైంది. నరేంద్ర మోదీ సైతం మహిళా శ్రేయస్సుకు ఇతోధిక ప్రాధాన్యమిస్తున్నారు. నిరుపేద మహిళల సంక్షేమాన్ని సదా ఆకాంక్షిస్తున్నారు. ఉజ్వల యోజన, ధన యోజన, ఆవాస్ యోజన మొదలైన సంక్షేమ పథకాలే అందుకు రుజువులు. వాటితో పాటు ఇటీవలి కాలంలో ఆయన ప్రవేశపెట్టిన లాఖ్పతి దీదీ యోజన మొదలైనవి కూడా మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతకు విశేషంగా దోహదం చేశాయి. అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ
నిర్దేశించిన లక్ష్యాలను పరిపూర్తి చేయడంలో సఫలం కానప్పటికీ మోదీ ప్రభుత్వం తమ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారనే భావనను మహిళలలో సుస్థిరంగా నెలకొల్పాయి. ఈ పరిణామాలు ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. మహిళా ఓటరు నిజంగా ఎవరు? ఒక నిర్దిష్ట పార్టీ లేదా నేతకు ఓటు వేసేలా ఆమెను ప్రేరేపిస్తున్నదేమిటి? భారత్ లాంటి సువిశాల వైవిధ్యభరిత దేశంలో ఇటువంటి విషయాలపై సాధారణీకరణలకు రావడంలో అనేక చిక్కులు ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. స్వల్పాదాయ మహిళా ఓటర్లు 2 సవాళ్లను అధిగమించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అవి జీవనాధారం, భద్రత. విద్యావతి అయిన మహిళా ఓటరు వృత్తి, ఉద్యోగం, ఇంకా ఆవల సమాన అవకాశాల కోసం పోరాడుతుండగా సగటు మహిళా ఓటరుకు పరిమిత ఆకాంక్షలు మాత్రమే ఉన్నాయి. భౌతిక రక్షణ, ఆర్థిక శ్రేయస్సు అనే అంశాలు సగటు మహిళా ఓటరు రాజకీయ అనుబంధాలను నిర్ణయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మా పర్యటనలో ఎంతో మంది పేద మహిళలు మెహంగాయి విషయమై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడాన్ని మేము గమనించాం. అయితే నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తే తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందనే ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో దిగజారుతున్న తమ ఆర్థిక పరిస్థితిని ఉచిత రేషన్ కొంతలో కొంత నివారించగలదనే భావన కూడా వారిలో బాగా ఉంది. వ్యవసాయ రంగం తీవ్ర దురవస్థలో ఉన్న మహారాష్ట్రలో ఉచిత రేషన్ తమను ఎంతగానో ఆదుకుంటుందని గ్రామీణ కుటుంబాలలోని మహిళలు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి ఇతోధికంగా మెరుగుపడడంలో మహిళా లోకంలో ఆయనకు మంచి ఆదరణ, విశేష మద్దతు లభిస్తోంది. బెంగాల్లో సందేశ్ ఖాళీ వ్యవహారం మమతా ప్రతిష్టను దెబ్బతీసింది. అయితే మహిళా శ్రేయస్సునకు ఉద్దేశించిన లక్ష్మీర్ భాండార్ పథకం ఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. తన ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు మహిళలకు ఉద్దేశించిన ప్రత్యక్ష నగదు లబ్ధి కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా పెట్టుకున్నారు. మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అగ్రగామిగా ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉదంతాలు నారీ శక్తి, బేటీ పడావో, బేటీ బచావో మొదలైన నినాదాల బోలుతనాన్ని, ప్రయోజన రాహిత్యాన్ని బహిర్గతం చేసినప్పటికీ అవేవీ బ్రాండ్ మోదీని ఇంకా దెబ్బకొట్టలేదు. పాలనా దక్షత, శక్తివంతమైన నాయకత్వానికి మూర్తిభవించిన ప్రతీకగా నరేంద్ర మోదీ మహిళా ఓటర్ల గౌరవాధారాలను విశేషంగా పొందుతున్నారు. రాహుల్ గాంధీ అందుకు పూర్తిగా భిన్న రీతిలో కనిపిస్తున్నారు. మృదు స్వభావి, దయాళువు అయిన నాయకుడిగా ఆయన్ని భావిస్తున్నారు. ఆయన ఉపయోగిస్తున్న మెహబ్రతుకి దుకాణ్ మాటలకు మద్దతుగా స్పష్టమైన కార్యాచరణ కనిపించవలసి ఉంది. పేద కుటుంబ గృహిణికి ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకై కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మహాలక్ష్మి పథకం మంచి సంకల్పం అనడంలో సందేహం లేదు. చాలా ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ మోదీకి గ్యారంటీ గురించి బాగా విన్నవారే కాకుండా దాని గురించి ఆసక్తిగా మాట్లాడుతున్నారు. అయితే మహిళా ఓటర్ల కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి తెలిసిన వారు చాలా అరుదుగా మాత్రమే కనిపించారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా రాజకీయ ఉద్దండులు, మీడియా మేధావులు, వివిధ రంగాల నిపుణులు టెలివిజన్ స్టూడియోలలో ప్రజల తీర్పుపై కుల, వర్గ, మత ఓటు బ్యాంకుల ప్రభావాల గురించి చర్చిస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకుని తీరాలి. ఎన్నికలలో ఆయా పార్టీల అభ్యర్థుల జయాపజయాలు వాస్తవంగా అతిపెద్ద ఓటు బ్యాంకుతో నిర్ణయాత్మకంగా ప్రభావితమవుతాయి. భారతీయ మహిళా ఓటర్లే ఆ మహా ప్రభావశీల ఓటు బ్యాంకు.